రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. బలవంతపు మత మార్పిడులు, మోసపూరిత మత మార్పిడులు, గ్రామాల్లో అనుమతి లేకుండా చొరబడి ఇళ్లలోకి చొరబడి మతం మార్చే ప్రయత్నాలు చేయటము, కరపత్రాలు పంచి బలవంతంగా మతాన్ని రుద్దేటటువంటి ప్రయత్నాలను వమ్ము చేసే రీతిలో సుప్రీంకోర్టు సర్వోచ్చ న్యాయస్థానం ఇటీవల ఒక సంచలన తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 16న ఈ తీర్పు వెలువడింది. ఎప్పట్లాగానే మన మీడియా సంస్థలు ఈ వార్తని వెనక్కి తోసేశాయి, దీని గురించి పెద్దగా తెలియకుండా చేశాయి. ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సంతోష్ మెహతాలు ఈ తీర్పునిచ్చారు. ఈ తీర్పు ప్రకారము మత మార్పిడి చేసే హక్కు అబ్సల్యూట్ హక్కు కాదు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మేము మత మార్పిడి చేసేటటువంటి అధికారం మాకు రాజ్యాంగం కల్పించింది అని చెప్పడము సరికాదు అన్నారు. రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అని చెప్పి ఆర్టికల్ 25 ద్వారా మాకు మత ప్రచారం చేసుకునే హక్కు కల్పించింది అని ఏదైతే క్రైస్తవ మిషనరీలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు బలవంతంగా అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెడుతూ చెప్పేటటువంటి మాట ఉందో అది చెల్లదని చెప్పింది. రిలీజియస్ ఫ్రీడమ్ అబ్సల్యూట్ కాదు, అవి కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉన్నాయని చెప్పి న్యాయస్థానం చెప్పింది. ఈ తీర్పు యొక్క ప్రత్యేకత ఏంటంటే, గ్రామ సభలు గనక తీర్మానం చేసి, ముఖ్యంగా షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్నటువంటి గ్రామ సభలు గనక తీర్మానం చేసి మా గ్రామంలోకి పలానా వారు రావద్దు అన్నట్టయితే గ్రామ సభల తీర్పు ఫైనల్. గ్రామ సభలకు ఆ రకమైన తీర్పు చేసే హక్కు ఉంది. ఎందుకంటే గ్రామ సభలు స్థానిక సమస్యల గురించి సంవత్సరంలో 2 సార్లు జరగాలని పంచాయత్ చట్టంలో ఉంది. కాబట్టి గ్రామ సభల తీర్మానానికి చాలా హక్కు ఉంది, అధికారం ఉంది, చాలా దానికి విలువ ఉంది. వేదాంత వంటి ఫ్యాక్టరీలు ఒరిస్సాలో కంపెనీలు మైనింగ్ చేయడానికి వచ్చినట్టయితే గ్రామ సభలు తీర్మానం చేసి ఇక్కడ మాకు వేదాంత వద్దు, వేదాంత వాళ్ళ యొక్క మైనింగ్ వద్దంటే ఆ మైనింగ్ని ఎత్తేశారు. అప్పుడు మత మార్పిడులు కూడా మా గ్రామంలో జరగడానికి వీల్లేదు, ప్రచారకులు మా గ్రామంలోకి, మత ప్రచారకులు మా గ్రామంలోకి రాకూడదు అని చెప్పి గ్రామ సభలు తీర్మానం చేస్తే అది ఫైనల్ అండ్ అబ్సల్యూట్, గ్రామ సభలకు ఆ అధికారం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 16న చెప్పింది. వాస్తవానికి ఇదే విషయాన్ని గత సంవత్సరం అక్టోబర్ 28న ఛత్తీస్గఢ్ హైకోర్టు చెప్పింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు చెప్పినటువంటి తీర్పుని సవాలు చేస్తూ దిగ్బల్ తాండి అని కాంకేర్కి చెందినటువంటి ఒక క్రైస్తవ మత ప్రచారకుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. ఈ కేసుని మిషనరీ వ్యవస్థ ఎంత సీరియస్గా తీసుకుందంటే, ఈ దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి గంటకి లక్షల రూపాయలు తీసుకునేటటువంటి అడ్వకేట్ అయినటువంటి కాలిన్ గన్జాల్వెస్ని రంగంలోకి దింపారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలోని ఒక కుగ్రామ ట్రైబల్ ప్రాంతానికి చెందినటువంటి దిగ్బల్ తాండీ వెనుక కాలిన్ గన్జాల్వెస్ వంటి ఖరీదైనటువంటి వకీలు గారు వచ్చి నిలబడటము, ఆయన వాదించటం జరిగింది. అయితే మొత్తానికి ఇదంతా చేసిన తర్వాత కూడా గ్రామ సభలకి మిషనరీలు మా గ్రామంలోకి రావద్దు అని తీర్మానం చేసేటటువంటి హక్కు ఉంది, దానిని గౌరవించాలి. రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అని న్యాయస్థానం సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ కోర్టు యొక్క తీర్పుని ధృవీకరించింది. కేసు వివరాల్లోకి వెళ్ళినట్టయితే షెడ్యూల్డ్ ఏరియాస్లో గ్రామ సభలు, మామూలు గ్రామాల్లో కూడా గ్రామ సభలు సంవత్సరానికి 2 సార్లు జరగాలి పంచాయతీరాజ్ చట్టం ప్రకారము. ఈ గ్రామ సభలకి చాలా విలువ ఉంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామ సభల నిర్ణయం ఫైనల్. కాంకేర్ జిల్లాలో ఉన్నటువంటి 8 గ్రామాలు, కుడల్ గ్రామము, హాబీచూర్ గ్రామము, ముసుర్పుట్ట, సులగి, పురుజ్, జున్వాని, గుట్యా అండ్ ఘోటియా, ఈ గ్రామాలు 8 గ్రామాలు కూడాను హమారీ పరంపర హమారీ విరాసత్ అని చెప్పి గ్రామం వెలుపల బోర్డు పెట్టి ఇక్కడికి వేరే మతాలకు చెందిన వాళ్ళు రావడానికి వీల్లేదు, ప్రచారం చేయడానికి రావడానికి వీల్లేదు, పలకరించడానికి రావచ్చు కానీ మత ప్రచారం చేసే హక్కు వాళ్ళకి లేదు అని చెప్పి
వాళ్ళు బోర్డులు పెట్టారు. ఈ రకమైనటువంటి బోర్డు పెట్టే హక్కు భారత రాజ్యాంగం వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛనిచ్చింది. మత స్వేచ్ఛనిచ్చింది కాబట్టి మాకు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎవరినన్నా ఏదో పద్ధతిలో మత ప్రచారం చేసుకునే హక్కు మాకుంది అని మిషనరీలు వాదించారు. దిగ్బల్ తాండీని ముందు పెట్టి ఈ కేసు కాలిన్ గంజాల్వెస్ ద్వారా నడిపించారు. అయితే సుప్రీంకోర్టు మొత్తం అంతా విన్నది. కాలిన్ గంజాల్వెస్ చాలా వాదనలు చేశారు. ఆయన సుప్రీంకోర్టులో ఇప్పటికే పాస్టర్ల పైన, ప్రేయర్ సమావేశాలపైన 700కు పైగా దాడులు జరిగినాయి. వాటిపైన విచారణ జరుగుతోంది. గ్రామాల్లో క్రైస్తవులుగా మారిన వారిని గ్రామాల్లో సమాధి చేయడానికి గ్రామ సభలు అంగీకరించటం లేదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి ఆయన వాదించారు. మొత్తం మీద జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఈ రకమైన బోర్డులు పెట్టమని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. కానీ వేటికి ఆయన ఆధారాలు చూపించలేకపోయారు. దేశంలో అత్యధిక క్రిస్టియన్ కన్వర్షన్ జరిగేటటువంటి మోసపూరితమైనటువంటి ప్రలోభాల ద్వారా, భయపెట్టడం ద్వారా, బెదిరించడం ద్వారా జరిగేటటువంటి మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకునేందుకు గ్రామ సభల్ని వాడుకోవాలని చెప్పి ఛత్తీస్గఢ్ యొక్క గిరిజనులు భావిస్తున్నారు. వాళ్ళకి ఆ హక్కు పూర్తిగా ఉంది. రిలీజియస్ ఫ్రీడమ్, మత స్వేచ్ఛ అనేది అన్ని చట్టాల పైన కాదు, గ్రామ సభల ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో షెడ్యూల్డ్ ఏరియాలో అది ప్రధానమైంది, దాన్ని పాటించి తీరాలి అని చెప్పి ఈ కేసుని సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది. ఒక రకంగా మత ప్రచార ముఠాలు ఏవైతే ఉన్నాయో మోసంతో, ప్రలోభనతో భయపెట్టి, బెదిరించి, డబ్బు ఆశ చూపించి, ఆసుపత్రిలో వైద్యము, ఉచిత సేవల ప్రలోభనలు చూపించి మతం మార్చే గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్కి భారీ చెంపదెబ్బ లాంటి తీర్పుని న్యాయస్థానాలు ఇచ్చాయి. ఏ గ్రామం పడితే ఆ గ్రామంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. గ్రామ సభ గనక తీర్మానం చేస్తే ఆ తీర్మానానికి చట్టబద్ధత ఉంది పంచాయతీరాజ్ చట్టంలో, ముఖ్యంగా షెడ్యూల్డ్ ఏరియాల్లో అని సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఒక రకంగా చాలా ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.